హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మైదా గోధుమ పిండి వాడకుండా ఇన్స్టెంట్గా మలై పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నానండి. రెగ్యులర్గా మలై పూరీకి మైదానైతే ఖచ్చితంగా వాడతారండి. ఇక్కడ నేను మైదా గోధుమ పిండి యూజ్ చేయకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీని చాలా బాగుంటుంది. వీడియో మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. పాన్ పెట్టుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు పంచదార వేసుకున్నానండి. అదే సేమ్ కప్తో ఒక కప్పు వాటర్ కూడా వేసుకున్నాను. వేసుకొని పంచదార మొత్తం ఇలా కరిగే వరకు కరిగించుకోవాలండి. పంచదార మొత్తం కరిగిపోతే సరిపోతుంది. ఎటువంటి పాకాలు రావాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి. పంచదార మొత్తాన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. చూడండి, పంచదార మొత్తాన్ని ఇలా కరిగించుకున్న తర్వాత ఒక మరుగు వస్తువు ఉన్నప్పుడు దీంట్లోకి మనం మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని అయితే వేసుకుంటున్నానండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మరిగించుకోవాలండి. పంచదారని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి మనం ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ ఉంటుంది కదండి. ఇక్కడ నేను చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి. 20 రూపాయలకి ఒక ప్యాకెట్ వస్తుంది. ఇది మనకి ఒక కప్పు పౌడర్ అయితే అవ్విందండి. మిక్స్ ఒక కప్ అయ్యింది, చూసారు కదా కరెక్ట్గా. ఈ ఒక కప్పు పిండిని వేసుకున్నాను. తర్వాత మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి, నా దగ్గర పెద్ద ప్యాకెట్ ఉంది. దాంట్లో నుంచి నేను ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి పెద్ద ప్యాకెట్ లేకపోతే 10 రూపీస్ ప్యాకెట్ ఒకటి ఉంటుందండి, అది కొని తీసుకొచ్చుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నాను. ఏదైనా స్వీట్ రెసిపీస్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం నెయ్యిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండికి పట్టేలాగా ఒకసారి స్పూన్తో కలిపేసుకున్నాను. మనం ఒక కప్పు గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వాటర్ ఖచ్చితంగా పడతాయండి. ఒక కప్పు వాటర్ వేసేసుకొని చూడండి, ఎక్కడా కూడా ఉండలు లేకుండా మనం ఇలాగా గరిటెతో అయితే కలుపుకోవాలండి. స్పూన్తో నేను ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ మిక్స్ని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నానండి. ఈలోగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం ఈ స్పూన్ అయితే తీసేసి పెరుగులో ఇంకా చారులో వాడుతూ ఉంటాం కదండి, గుంట గరిట అంటారు. ఈ గరిటెని అయితే పెట్టుకొని ఇంకాస్త ఒకసారి కలుపుకోండి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా. మనం ఇవి ప్యాన్లో వేసేటప్పుడు చుక్కలు చుక్కలు పడి ఆయిల్ అంతా కూడా గలీజ్గా అవుతుందండి. అలా అవ్వకుండా మనం చేతితో గరిటెని క్లీన్ చేసి ఆయిల్లో డ్రాప్ చేసుకుంటే చక్కగా నీట్గా వస్తాయండి. ఇక్కడ ఆయిల్ బాగా మరిగింది. బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకొని వీటిని వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అస్సలు బాగా రావండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని వేసుకోవాలి. ఒక్క సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని నిదానంగా ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో మన మలై పూరీలు, చాలా బాగుంటాయండి. ఇదే విధంగా ఇక్కడ 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న వాటిని ఇక ఆయిల్లో నుంచి బయటకైతే తీసేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ని అయితే. ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయో అన్నిటిని అయితే వేసుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ ఉంది కదా, ఇది చల్లారిపోయింది అనుకుంటే ఒక్కసారి స్టవ్ పైన పెట్టి వేడి చేసి తెచ్చుకోండి. నేనైతే వేడి చేసి తెచ్చుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మలై పూరీలు ఉన్నాయి కదండి, వాటిపైకి అయితే ఈ షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్లో వీటిని ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉంచుకోవాలండి. ఎక్కువసేపు ఉంచితే ఇవి మెత్తగా అయిపోతాయండి, తినటానికి అంత బాగోవు. అదే మీరు పైన ఇలా అనేసి ఒక 5 నుంచి 3 నిమిషాలు అలా ఉంచారనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చక్కగా మైల్డ్ స్వీట్తో ఉంటుందండి. వీటిని ఇలాగా ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా మైదా గోధుమ పిండి వాడకుండా మలై పూరీలు అయితే రెడీ
రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు ఈ మలై పూరి రెసిపీని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.